హాయ్ అండి. ఈరోజు దోసకాయ మెత్తళ్ళండి. మెత్తళ్ళు అంటే ఇవ్వండి, చిన్న చిన్నగా ఉంటాయండి. చాలా సూపర్గా ఉంటాయి. ఇవి ఇట్లా మంచిగా కడుక్కొని చేసుకోవాలండి. ఉప్పు వేసుకుని కడుక్కోవాలి. ఇగో దోసకాయ ముక్కలండి. నేను ఒక దోసకాయ తీసుకున్నా, ఇలాంటిది ఒక దోసకాయ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ అండి, ఇట్లా ఒక ఉల్లిపాయ కోసుకున్నా, 2 పచ్చిమిరకాయలు కోసుకున్నా, చిన్న ఈ టమాటా ఒకటి వేసుకుంటానండి. కొత్తిమీర, కరివేపాకు, అల్లము ఇవ్వండి, మసాలా, కారం, ఉప్పు అండి. ఇంత మట్టికేను నూనె వేసుకుని ఇప్పుడు వంట చేసుకుందామండి. వంటలోకి వెళ్దామా? వెళ్దామండి వంటలోకి. పొయ్యి అంటించుకుందామండి. నేను కూరకి ఇది తీసుకున్నాను. నూనె పోసుకున్నామండి. నేనైతే 3 స్పూన్లకు వేసుకుంటాను. ఎండుమిరకాయ, జీలకర్ర, ఎల్లుల్లిపాయలండి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు, పసుపు అండి. అవి ఆగాలి. తిప్పుకున్నాము. రెడ్డగా వచ్చేద్దాం. అల్లం అండి, టమాటాలు, దోసకాయ ముక్కలు వేసుకున్నామండి. వేగింది టమాటాలు. ఇవ్వండి దోసకాయ ముక్కలు. సూపర్గా ఉంటుందండి కూర. మనం ఉప్పు, కారము దోసకాయ ముక్కల్లోనే వేసుకున్నామండి. నేను ఉప్పు, కారము, కాసేపు మొక్కనిచ్చి మనకు దోసకాయ ముక్కలు ఉడకాలండి. ఇప్పుడే వేయకూడదు చేపలని. మూత పెట్టుకుందామండి. ముక్క ఉడకాలి. దోసకాయ ముక్క మొగ్గిందని చూసుకుందామండి. మొగ్గింది. మనము ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు చేపలు వేసుకున్నామండి. దోసకాయ మెత్తళ్ళు సూపర్గా ఉండదండి. కలుపుకున్నాము. అంతా కలిసేదా కలుపుకోవాలండి. కొద్దిసేపు మగ్గనిద్దాం. మూత తీసుకుని కొంచెం వాటర్ పోసుకున్నామండి. చేపల కూరలో తక్కువగా వాటర్ పోసుకోవాలి. కొంచెం కలబెట్టుకుని చాలండి. వాటర్ని ఎగురు కదా. ఈసారి పులుసు, చింతపండు పులుసుతో చేస్తానండి. బాగుంటుంది. మూత పెట్టుకున్నాం ఉడికేదాకా. మూత తీసుకుని చూసుకున్నామండి. ఉడుకుతుంది. గంటి పెట్టకూడదండి. ఇట్లా తిప్పుకోవాలి. అప్పుడు చేప ముక్కగానే ఉంటుంది. దగ్గరికి వచ్చిందండి. పూసేపు వండిద్దాము. మూత తీసుకున్నామండి. చూసుకున్నాం. అయిపోయిందండి. గరం మసాలా వేసుకున్నాం పైన. సూపర్గా ఉంటుంది. తీసేసుకున్నామండి బౌల్లోకి. పొయ్యి ఆఫ్ చేసుకుని నేను ఆ బౌల్ తీసుకున్నానండి. తీసుకున్నాము. చాలా సూపర్గా ఉంటుందండి. చేపలు ఈ దోసకాయ మెత్తల్లో సూపర్గా ఉంటుందండి. కొత్తిమీర వేసుకున్నామండి. సూపర్గా ఉంటుంది. దోసకాయ మెత్తళ్ళండి. చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా చేసుకోండి. వండుకుని చూడండి. మీకు ఎలా ఉంటుందో బాగుంటుంది అండి. మాకు మీ వీడియో కానీ నచ్చుతానండి లైక్ చేయండి. నాకు చాలా ఇష్టమండి లైక్ చేయటం అంటే. హుషారుగా ఉంటానండి. ఇంకా మంచి వంటలు పెడతానండి. మీకు లైక్ చేయండి. సూపర్గా ఉంటుందండి. ఇలా వండుకోండి. ఎప్పుడైనా సరేనండి. చేపల కూర ఉడికి చెడిద్దండి. మాంసం కూర ఉడక చెడిద్దండి. ఏంటంటే చేపల కూర తక్కువ ఉడకపెట్టుకోవాలి. మాంసం కూర ఎక్కువ ఉడకపెట్టుకోవాలి. కానీ సూపర్గా ఉంటుందండి. ఇలా వండుకోండి. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కట్టండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇగో దోసకాయ మెత్తళ్ళండి. సూపర్గా ఉంటుంది. వండుకోండి. బాయ్ అండి.